ఇది కంగన్ వాటర్ అయనైజర్ డివైస్. ఇది ఒక వాటర్ అయనైజర్ డివైస్, జపాన్ మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ ఇట్స్ ఏ పేటెంటెడ్ డివైస్. సో లాస్ట్ 25 years నుంచి వెళ్ళి ఇది ఆల్రెడీ హాస్పిటల్ పేషెంట్ వాడారు. 2002 నుంచి వెళ్ళి వరల్డ్ మొత్తానికి డిస్ప్లే స్టార్ట్ చేశారు, ఇంక్లూడింగ్ యూఎస్, యూకే, కెనడా అన్ని కంట్రీస్ కూడా ఇప్పుడు ఇది డైరెక్ట్ ఉంది మన క్వశ్చన్ కూడా. లైక్ ఇండియాకి మాత్రం 2016లో వచ్చింది. వాటర్ మీద బేసిక్ మాత్రమే ఉంటాయి. ఒకటి తాగే వాటర్, బయట డ్రైనేజ్ వాటర్. కానీ తాగే వాటర్ కూడా బాడీకి హెల్ప్ అయితే ఉంటుంది, బాడీకి హార్మ్ చేస్తూ ఉంటుంది. బికాస్ మన బాడీలో 70% వాటర్, ఒక్కొక్క ఆర్గన్ లో ఒక్కొక్క పర్సెంటేజ్ లో మనకు వాటర్ ఉంటుంది. ఇక మీరు చూడొచ్చు, లైక్ బ్రెయిన్ లో 85%, బ్రెయిన్ లో 80%, అలాగే మజిల్స్ 70%. ప్రతి సెల్ ఎవ్రీ సెల్ హ్యాస్ 90% వాటర్. అంటే ప్రతి సెల్ కి కనుక వాటర్ అంతే, వాటర్ ఈజ్ బేసిక్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్. ప్రతి సెల్ హైడ్రేట్ అవుతే సెల్ హెల్దీగా ఉంటుంది. సెల్ హెల్దీగా ఉంటే కంప్లీట్ ఆర్గాన్ కానీ బాడీ కానీ హెల్దీగా ఉంటుంది. సో అలాంటి ఒక న్యాచురలీ యాంటీ ఆక్సిడెంట్ కంటైనింగ్ ఆల్కలైన్ వాటర్ ని ఈ కంగన్ వాటర్ అనే డివైస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది మనకు. ఎప్పుడైతే మనం తాగిన వాటర్ మిషన్ ఇన్పుట్ గా ఇస్తామో మనకు ఒక 3 మేజర్ మెకానిజమ్స్ జరుగుతాయి మిషన్ లోపల. 1 is యాంటీ ఆక్సిడేషన్, 2 ఆల్కలైనేషన్, 3rd is మైక్రో క్లస్టరింగ్. సో దట్ మన కంగన్ మెషిన్ నుంచి ఎప్పుడైతే వాటర్ బయటకు వస్తుందో ఇట్ విల్ గివ్ యూ గుడ్ అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. 2 వాటర్ విల్ బీ ఇన్ alkaline condition, and 3rd is micro clustered ionized restructured water, so that every cell will get good amount of oxygen and it relieves every cell from dehydration, acidic stress and hypoxia. So this is what the free radical production in the body, because a free radical will damage a cell. ప్రతి కణాన్ని కూడా ఒక ఫ్రీ రాడికల్ డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఈ ఫ్రీ రాడికల్స్ చాలా రకాల రోగాలకు కారణాలు అన్నమాట. ఎలాగంటే మన లైఫ్ స్టైల్స్ బట్టి ఫ్రీ రాడికల్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతా ఉంటుంది. లైక్ ఫర్ స్మోకింగ్, డ్రింకింగ్, పొల్యూషన్, ఈవెన్ ఫోన్స్ నుంచి రేడియేషన్ వల్ల కూడా ఫ్రీ రాడికల్ ప్రొడక్షన్ ఎక్కువైపోయి ఈ రోజు మనకు చాలా డిసీజెస్ కి దారితీస్తూ ఉన్నది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఏం చేస్తాయంటే బాడీలో ఒక ఆటమ్ నుంచి ఎప్పుడైతే ఎలక్ట్రాన్ తీస్తామో ఆ పర్టికులర్ ఆటమ్ కానీ సెల్ కానీ ఫ్రీ రాడికల్ గా మారిపోతుంది. ఈ ఫ్రీ రాడికల్ అనేది ఒక చైన్ రియాక్షన్ మెకానిజం. అది పక్కన ఉన్న హెల్దీ సెల్స్ కూడా డ్యామేజ్ చేసి ఆర్గన్ డ్యామేజ్ కి దారితీస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ రాడికల్స్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ మైగ్రేన్ హెడేక్స్. చాలా మంది వర్క్ స్ట్రెస్ వల్ల చిన్నపాటి హెడేక్స్, తర్వాత మైగ్రేన్ హెడేక్స్ కి తర్వాత న్యూరాన్ సెల్స్ రిపేర్ అవ్వడానికి కూడా దారి అవుతూ ఉంటుంది. సో ఇలాంటి ఫ్రీ రాడికల్స్ కనుక మనకు వేరే ఆర్గన్స్ మీద అటాక్ చేస్తే వేరే ఆర్గన్స్ కూడా డ్యామేజ్ అయిపోతాయి. లైక్ ఫర్ ది లివర్, ఇమ్యూన్ సిస్టమ్ ఇప్పుడు కూడా మనకు సరిగ్గా ఉండదు. ఇట్లా ఆర్గన్ డ్యామేజ్ కి ఫ్రీ రాడికల్స్ మెయిన్ రీజన్స్. ఈ ఫ్రీ రాడికల్స్ ని కాంట్రాక్ట్ చేయాలంటే మనకు కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ ఇవి మనకు ఫ్రెష్ ఫుడ్స్ అండ్ ఫ్రెష్ వెజిటబుల్స్ లో ఉంటాయి. కానీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చెట్లకి తెంపిన 24 to 48 hours లోపల మాత్రమే తినగలగాలి. ఇప్పుడున్న కండిషన్ లో అయితే అంత లో టైంలో మనము కన్జ్యూమ్ చేయలేకపోతున్నాం. అంటే తినే ఫుడ్ ద్వారా యాంటీ ఆక్సిడెంట్స్ బాడీకి ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి వీ కెన్ గివ్ ఇట్ త్రూ వాటర్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే ఏవైతే ఎలక్ట్రాన్స్ కోల్పోతున్నామో మనము ఆ ఎలక్ట్రాన్స్ ని ఈ ఫ్రీ రాడికల్స్ ఇచ్చేసి దాన్ని ఆ రియాక్షన్ మొత్తం కూడా న్యూట్రల్ చేసి పడేస్తుంది. అప్పుడు ఫ్రీ రాడికల్ మెకానిజం ఆగిపోతుంది కాబట్టి మన బాడీ హెల్తీగా ఉంటుంది. ఇది మనకు ఆక్సిడేషన్. అంటే మామూలుగా బయట ఆపిల్ పాడైపోయడమే ఆక్సిడేషన్. ద సేమ్ థింగ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా మన బాడీలో అవుతూనే ఉంటుంది. ఇదే ఫ్రీ రాడికల్ సెల్ అటాక్ అంటాం. సో జస్ట్ మనం మన వాటర్ ని టెస్ట్ చేద్దాం. మన వాటర్ కనుక ఇలా ఆల్కలైన్ కండిషన్ లో ఉందా, లేదా యాంటీ ఆక్సిడెంట్ వాటరా, లేకపోతే ఒక పాడైపోయిన వాటర్ అని మనం టెస్ట్ చేయొచ్చు. దీనికోసం ఈ ఓఆర్పి చార్ట్, ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ చార్ట్. అంటే మన వాటర్ కనుక ఆక్సిజన్ జోన్ లో ఉంటే వాటర్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. అదే మైనస్ లో ఉంటే ఇట్ ఈస్ ఎ గుడ్ యాంటీ ఆక్సిడెంట్ కంటైనింగ్ వాటర్. See, you can see here bottled waters, purified waters, or waters, even tap water. They will be in plus ORP, and including vitamin C, citrus fruits, green tea, and even kangen water. ఈ మూడు కూడా మనకు యాంటీ ఆక్సిడెంట్ జోన్ లో ఉంటాయి. లెట్స్ టెస్ట్. ఈ వాటర్ ఇప్పుడు ఇంట్లో పట్టిన ఆరో వాటర్. దెన్ ఐ టేక్ ద శాంపుల్ ఎగ్జాంపుల్ యాజ్ ప్యాక్డ్ వాటర్స్. సో ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్. సో ఇట్స్ ఎ ప్యాక్డ్ వాటర్. Then followed by we take carbonated waters. Let us take Sprite an example. Then let us take the Kangen water which we are talking about. This one. So if fresh ga patna Kangen water ivi. Now let us test the water using this ORP device which is brought from US, the American Marines Incorporation. This is called as ORP monitor. Let us check the ORP. So just come closer. So you can see that the ORP here is 89, 88, 90. That is in plus. So oxidation zone on the water.
మనం ప్యాక్డ్ వాటర్స్ తాగుతాం కదా, దే ఆర్ ఆల్సో ఇన్ ప్లస్ సైన్స్. దెన్ కార్బోరేటెడ్ వాటర్స్, దే ఆర్ అబౌట్ 150 ప్లస్. దిస్ విల్ రీచ్ అప్ టు 300. ఇవన్నీ ప్లస్ లో ఉన్నాయి, దే ఆర్ ఇన్ ఆక్సిడైజింగ్ జోన్. లెట్ us see about Kangen water. See, it has moved to minus. It reached up to minus 450. So minus indicates it has antioxidants. So Kangen water has antioxidants, rich in antioxidants. And we can definitely say that 1 glass of Kangen water is equal to drinking 16 glass of green tea, or eating 1 kilo blueberries, or eating 5 kilo broccoli. అంటే ఇన్ని వాటికి ఈక్వలెంట్ గా ఉంటుంది. సో హైలీ ఎనర్జెటిక్ వాటర్ అని చెప్పొచ్చు మనం. జస్ట్ విత్ what we have measured with this device, let us see how many of electrons we are getting. మనం మామూలుగా చూసుకుంటే ఇక్కడ through this water we are getting about 1 lakh of electrons to the body. For this ORP, this is the indication how many electrons we are going to get through 1 glass of water. But with Kangen water, it is more than 300. So that gives you some thousands of crores of electrons. So as electrons are energy carriers, this water gives you the energy what you require for your daily work. And let us see about the second property of water, alkaline property. So here there is no chemical or no candle that will release any chemical to convert the water to alkaline. It is just by a process called ionization, the water divides, H2O divides, and it adds antioxidants to the water, as well as it makes the water in alkaline condition. Let us test the water using these pH drops. So this is a RO water or purified water, and this is packed water, and this is carbonated water, and this is Kangen water. So as you can see, the pH is in acidic condition now. So it is around 6 pH, right? So it's in acidic condition, and the packed water's pH are around 5 acidic. The carbonated waters are 2 acidic, they are in 2 to 3 pH, and you can see Kangen water is in alkaline, 9.5 pH. So this is a good water for better health, and this is acidic water leading to body sickness. So this acidic condition will deposit in the places where there is a gap between bone and bone. That leads to so many degenerative diseases like high BP, diabetes, thyroid, cholesterol, and whatnot. You can see on the screen, many types of degenerative diseases are the waste because of these acidic conditions. And this Kangen water will eliminate these kind of waste from your body. Let us see the same elimination of acidic waste process with Kangen water in the next slide. So these are the clinical studies reports just come in. You can see Shiromi Shinya, Japanese doctor and scientist, and the inventor of polyplectomy in colonoscopy. And this is Dr. Robert Wright, the founder of American Anti-Cancer Founder Institute. He also strongly recommends Kangen water for a better treatment of cancer patients. So as you can see here, he strongly recommends energy companies SD501 machine and energy Kangen water. So these are celebrities who has already purchased Kangen water machine and they are still using it. And let us see about the third property of microclustering water. With this, I'll be able to tell you how fast the water penetrates to every cell and hydrates the cell. Let us test the water with green tea. So we usually take green teas in place of tea or coffee, because tea and coffee are also acidic. Let us take the Kangen water. So I use green tea leaves. So let's put some green tea leaves into this and also into Kangen water. Let us see how faster the green tea is formed in Kangen and the other waters. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. The green tea is not yet formed. Let's see here. 1, 2, 3. The color has already changed. So this indicates the water has got good absorption and penetration power. దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీలో ప్రతి సెల్కి వాటర్ తొందరగా రీచ్ అవుతుంది. ప్రతి సెల్కి వాటర్ అండ్ ఆక్సిజన్ ఫుడ్ రీచ్ అయిన తర్వాత సెల్ రిపేర్ మెకానిజం స్టార్ట్ అవుతుంది. లైక్ దిస్, ఇట్ హెస్ గాట్ గుడ్ పెనిట్రేషన్ పవర్. అందుకే ప్రతి సెల్ రిపేర్ అవడం వల్ల ఇఫ్ యూ గాట్ ఎనీ కైండ్ ఆఫ్ స్మాల్ లెస్ ఆర్ మైనస్ డిసీజ్ ఇంబ్యాలెన్సెస్ లేదా డిసీజ్ కండిషన్ ఉంటే
అవి తొందరగా రికవర్ అయిపోతూ ఉంటాయి. సో దీస్ ఆర్ ద 3 ప్రాపర్టీస్. అలాగే ఏదైతే అసిడిక్ వేస్ట్ ఇప్పటిదాకా మనం బాడీలో డిపాజిట్ అయిందో అలాంటి అసిడిక్ వేస్ట్ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద బాడీ విత్ దిస్ రీస్ట్రక్చర్డ్ అయనైజ్డ్ వాటర్. ఇది జస్ట్ మనకు ఎలా తెలుస్తుందంటే కంగన్ వాటర్ తాగడం స్టార్ట్ చేసినాక 30 to 45 days లోపు మనం యూరిన్ అబ్జర్వ్ చేసుకుంటే కనుక మన యూరిన్ బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఒక్కసారి ఒక 1 week పాటు యూరిన్ బ్యాడ్ స్మెల్ రావడం మొదలు పెడితే ఇట్స్ అన్ ఇండికేషన్ దట్ యువర్ బాడీ ఈస్ క్లీనింగ్ అప్. సో సైంటిఫికల్లీ వి కాల్ దిస్ యాజ్ detoxification which is possible with Kangen water. So this machine gives you 7 different pH water for different purposes. Just by pressing a button on the machine, you will get the required water. Like you see, 8.5 pH, 9 and 9.5 pH for drinking and cooking. Then clean water, tablets వేసుకునేటప్పుడు, both చేసేటప్పుడు, even in case infants below 2 years, you can directly give them this clean water which is of neutral 7 pH. Then comes the beauty water, which is anti-aging water. It acts as an astringent toner. It improves your skin glow and also reduces hair fall. It takes good care of your skin and hair. Then the best thing from this machine is 11.5 pH water, which is used to wash vegetables. మనకు వెజిటబుల్స్ మీద ఉన్న కెమికల్స్, పెస్టిసైడ్స్ అన్ని కూడా ఈ pH వాటర్తో మనం కడిగి బయటికి తీయవచ్చు. టు షో దట్ ఐ జస్ట్ షో ఎన్ ఎగ్జాంపుల్. Oil and water are both immiscible, but the 11.5 pH water even dissolves the oil. So by which I can say that whatever the chemicals or pesticides that are sprayed on vegetables will be taken away easily. So let's see with the normal water. So oil bubbles come up, right? Let us give it the 11.5 pH water which I brought in this can. This is the 11.5 pH water. Now just see what happens to the oil in this glass. The oil is mixed up. So this is emulsification. By this process, the Kangen water 11.5 pH completely washes out the chemicals on the vegetables. And this is the next pH of water, which is a hand sanitizer water 2.5 pH. So it is an germicidal. It can be used as an antiseptic. It can be used as a mouthwash. So for further information, you can just Google and see about the Kangen water analyzer device and the properties. In case you got any doubts, you can just contact me. So the basic principle behind this machine is electrolysis of water, which is an open understanding principle in physics of a school child. The plates what we use, the electrodes what we used are titanium plates double coated with medical grade platinum. So as we are using platinum as an electrode, platinum is most stable element. So that will last the machine for many years. So the stability and the duration of machine is about 30 to 40 years, we can say. And this is what I told you. There is no chemical or a candle added in this device. It's a patented device. So you can see when water molecule splits, it forms H2, active hydrogen, O2. It supports good amount of oxygen. At the same time, without any chemical, we are raising the pH of water just by H2O splitting to form OH minus ions and H plus ions. So the reason you get 9.5 pH water from one end and 5.5 pH from other end, and 11.5 from one end, 2.5 from the other end. So there is no wastage of water. And it has got the ISO 13485 certification, which is given for medical device. So in Japan, it is a qualified and certified machine. So these are the cost, which you can see, 3,97,000. This includes 12 platinum plates, and the ORP it produces is minus 1200. It produces 15 liters per minute. And the next model is 3,40,000 machine, which is K8. It has got 8 platinum plates, and the work produced is minus 850. It gives 8 liters per minute output production. And the best seller device in India, it is 2,77,000. It has got 7 platinum plates, and the ORP is minus 650. It produces 5 liters per minute. And the basic machine from Energy company is 2,80,000, which got 4 platinum plates, and the work produces minus 450. It gives 3 liters per minute. So these are the machine models. So for healthy living, you got good water to drink and healthy food. So this is my number. You can just contact me on 9052769207 for any further clarifications and doubt. Thank you very much.